సో మీ సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్తారా? విచ్ ఎవర్ మ్యూజిక్ యువర్ కంపోజింగ్. ఫస్ట్ లో వెళ్తుండే, ఇప్పుడు వెళ్ళట్లే? అమ్మ అసలు బోర్ అబ్బా అసలు. అయ్యా బోర్ అంటున్నారా? అట్లీస్ట్ మానిటర్ పక్కనైనా కూర్చున్నారా ఎప్పుడైనా మీరు? కూర్చున్నా. విచ్ ఫిల్మ్? ఫస్ట్ ఫిల్మా? అలా అన్ని సినిమాలకి వెళ్ళా. ఎన్ని రోజులు వెళ్ళారు? ఒక 60 days లో. నేను అట్లనే మెయిన్ ఫేమస్ కి వెళ్ళా. మెయిన్ ఫేమస్ కి వెళ్తే దాంట్లో దెర్ ఇస్ వన్ సీన్ లైక్ వేరే అమ్మాయికి పెళ్లి ఎంగేజ్మెంట్ అవుతుంది సెంట్రల్ బ్యాంక్ లో. నేను ఊరికే వెళ్ళినా, చూస్తే నా ఇన్స్టాగ్రామ్ డిపి తీసేసి ఒక బ్యానర్ పెట్టి ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చిన అమెరికా అబ్బాయి నన్నే పెట్టేసి నన్ను స్టేజ్ మీద పెట్టి షూట్ కొట్టిరు అన్న. ఇట్లా ఎవరు ఆ భయంతో వెళ్ళారా మీరు? మిమ్మల్ని ఎక్కడ స్క్రీన్ మీద నిల్చోబెడతారా? ఆ రోజు మాత్రం అదే ఉండే. నేను జస్ట్ ఇట్లా పూలదండతో పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో షూటింగ్ అని చెప్పకుండా కాదు, పెళ్ళి అయిపోతుంది. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు, బట్ యా స్టోరీ టెల్లింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఐ థింక్ ఐ మైట్ బికమ్ ఫిల్మ్ మేకర్ సమ్ డే అంతే. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ లీడింగ్. అంటే నేను ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. బట్ ఐఎమ్ జెన్యూన్లీ వర్కింగ్ హార్డ్ అండ్ దేని మీద ఉన్నానో అది మాత్రం అంటే లైక్ ఫుల్ ఆన్ 100% ఉండి చేస్తున్నా అంతే. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ లెర్నింగ్. ఇప్పుడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం దానికి షూటింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? హౌ మెనీ డేస్ డిడ్ యు గో? ఒక 2-3 days వెళ్ళా. ఓకే. రావు రమేష్ గారిని కలిసారా? ఓకే. లైక్ యా అంటే అంటిల్ అన్లెస్ లైక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్ గా హి మెట్ మీ ఇన్ పర్సన్ అప్పుడు. ఓకే. సో వాట్ వాస్ హిస్ రియాక్షన్? అంటే ఎలా మాట్లాడారు? నేనంటే నాకే కొట్టావా ఇది, మన పాటేనా ఇది, అసలు చాలా ఇది ఇట్లా అంటే వాజ్ లైక్ ఇదే టోన్ లో మాట్లాడి చాలా సగం రాదు ఇంకా. దట్ వాజ్ లైక్ దట్ అసలు. బట్ చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి కదా, లైక్ వెన్ యూ టేక్ పిక్చర్స్ గట్టిగా ఇట్లా అనుకొని ఫోటో దిగటం, దట్ వాజ్ లైక్ అట్లాంటి చాలు. లైక్ మాటలు ఎప్పుడు ఐ నెవర్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు అనుకోలే అంటే ఈ ఇండస్ట్రీలో ల్యాండ్ అయ్యి మ్యూజిక్ కొడతారని మీరు అనుకోలే. వాళ్ళ రియాక్షన్ ఏముంది? ఇప్పుడు సడన్ గా మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, యూ హ్యావ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మా డాడీ అసలు అంటే ఎగ్జాక్ట్లీ విజయ్ దేవరకొండ ఐ సా జస్ట్. మా డాడీ నమ్మడు. అంటే యునో ఐ టెల్ సంథింగ్ ఫనీ. మా డాడీ లైక్ హీ నెవర్ ఎక్స్ప్రెస్ దట్ వెరీ గుడ్ రా నువ్వు సినిమా తీసినావు బేటా ఇది అని చెప్పి ఇట్లా ఎప్పుడు అనలే. నా ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది కదా, హోమ్ సెటప్ కదా, సో దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ వైర్స్ కనెక్టెడ్ టు సిపియు టు మానిటర్ టు అది సౌండ్ కార్డ్ మైక్ వైర్స్ ఉంటాయి సెటప్ అంతా. ఇవన్నీ వెనకాలకు వచ్చి ఇవన్నీ వైర్లు నువ్వే కనెక్ట్ చేసినావారా, గ్రేట్ రా అని కూడా నిజం చెప్తున్నా. దిస్ ఇస్ ద ఓన్లీ రియాక్షన్ దట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇంకా అసలు ఇవాళ వరకు నాదో పర్టికులర్ పాట మీద బాగుంది బేట ఆ పాట బాగా ఇట్లా అసలు ఏ రోజు నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఈ వైర్ల గురించి మాత్రం బట్ పేరెంట్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ నో. అంటే జనరల్ గా సో ఇన్నోసెంట్ యాక్చువల్లీ. అంటే ఇదంతా చేసింది మా డాడీకి లెక్కరాలే, వెనకాల వైర్లు అన్ని కనెక్ట్ చేశారంటే ఎంత తెలివి తెలివి వచ్చేసిందో అనుకుంటారు. ఇది జరిగిన వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ థింగ్ ఫ్రమ్ మై ఫాదర్. బట్ ఐ థింక్ హీఈస్ వెరీ హ్యాపీ బికాస్ వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైనా మా డాడీ పోలీసు, ఆ కానిస్టేబుల్స్ ఎప్పుడైనా ఇట్లా మాట్లాడిన సో ఇట్లా మా కానిస్టేబుల్ నీ పాటకు పెట్టుకున్నారు బేటా, వాళ్ళకి తెలియదు నువ్వు నా కొడుకు అని ఇట్లా అంటాడు. సో ఇట్లా దీస్ థింగ్స్ లైక్ మేక్స్ మీ ఫీల్ సో స్పెషల్. ఇంకా ఆయనకి అక్కడ ఎంత ఇది ప్రౌడ్ కావచ్చు. సో దట్స్ హౌ ఐ ఫీల్. ఆయన ఎట్లా ఎంజాయ్ చేయాలి. ఐ వాంటెడ్ టు యునో ఆ ప్లేస్ లో పెట్టాలి. సో 2023 వాజ్ యువర్ ఇయర్. అంటే రెండు రిలీజ్ అయినాయి కదా, రైటర్ పద్మభూషణ్ ఇంకా మేం ఫేమస్. సో 2024 లో ఫస్ట్ రిలీజ్ ఇస్ దిస్ pretty much late in this year. కాకపోతే ఇంకేమైనా రిలీజెస్ ఉన్నాయా ఈ ఇయర్ లో? 4 releases this year. Okay, this year only. Yeah, this year only. Because like అన్ని పనులు అయిపోయి ఉన్నాయి, బట్ ఆ సేల్ ఐ డోంట్ నో బిజినెస్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఐ థింక్ అవి ఎప్పటికి బయటపడితే తెలియదు కానీ బట్ ఐఎమ్ రెడీ విత్ 4 films సాలిడ్. సో దాని తర్వాత లైక్ ఇన్ షూట్ ఐ హావ్ లైక్ 3 more films. సో ఇప్పుడు మీరు సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు ట్యూన్ తో పాటు లిరిక్స్ వస్తాయా, లేకపోతే మీకు ఎట్లా వస్తాయి బేసిక్ గా? అంటే నేను ఇప్పుడు నేను అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మేం ఫేమస్, మాకు ఆ సాంగ్ ఎవరికి క్యాటర్ చేసిన లైక్ అందరి ఇట్లా పల్లెటూరు లాగానే పాట, పల్లెటూరులో పాట. సో ఫోక్గానే ఉండాలి, జానపదంగానే ఉండాలి. సో దాని చాయిస్ ఆఫ్ వర్డ్స్ చూడు చాలా ఇన్నోసెంట్ ఉంటాయి. సో నాకు ఒకటేం తెలుసు అంటే లాస్ట్ అన్ని లైన్స్ రైమింగ్ ఉండాలి. లైక్ ఎట్ మోస్ట్ ఇంకా బేసిక్ అట్లా పెట్టుకుని అంతే. సో ఇట్లా అట్లా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఇది ఉంటుంది. అండ్ నౌ వీ గెట్ దట్ పోయిటరీ. అంటే నువ్వు నవ్వితే నీ కళ్ళు ఇట్లా మబ్బులు లెక్క ఉన్నాయి, నీ ముఖం ఆకాశంలా ఉంది, ఇలా కంపేర్ చేస్తూ అనాలి. ఇఫ్ యూ సీ ఎనీ రీజనల్ ఫోక్ సాంగ్, అదేంటిది మల్లెపూల లాగున్నావు, వాడిపోని అదేంటిది నీ మన లంగా ఓని, ఓని సొగసు,
మల్లె పువ్వులాగా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ టెంప్లెట్ ఆఫ్ వర్డ్స్ రెడీ పెట్టుకున్నా అంతే నేను. సో ఇట్స్ ఇన్ టు దాట్ ఫిల్మ్ ఇట్స్ లైక్ దట్. కొన్నిసార్లు లైక్ వెన్ యూ నీడ్ టు టాక్ వెరీ మచ్ డీప్, నేను లిటరల్గా అంటే నాకు నా ఫ్రెండ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు నేను పాటను ఎలా రాసా అంటే, అరే ఏం మామ నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా, నాకేమైనా అయితే ఉన్నదవడరా, నువ్వే ఇట్లా మాట్లాడితే నువ్వే ఇట్లా వెళ్ళిపోతా అంటే ఎట్లా రా అనేది. దిస్ వాజ్ లైక్ వెట్ మోస్ట్ బేసిక్. ఇప్పుడు నేను దీన్ని పాటలా చేయాలి. అప్పుడు కళ్ళల్లోకి కన్నీరు రాగానే మాట మొత్తం తడబడుతుండగానే ఏమయ్యింది మామ అంటూ అడిగే గొంతు వీరా. దిస్ ఇస్ లిటరల్ కన్వర్సేషన్, ఐఎమ్ జస్ట్ సింగింగ్ ఇన్ ఏ సాంగ్ అంతే. ఓ సో మీరు సాంగ్ లాగా మార్చేస్తారు. వెన్ సాంగ్ షుడ్ బి వెరీ సింపుల్. సో అట్లాంటి టైమ్స్ లో ఇలా పెట్టేస్తాను. లేదు కొన్నిసార్లు చాలా గొప్పగా వర్ణించాలి అని అంటే నువ్వు నవ్వితే ఎర్రటి పొలంలో డెప్త్ లో వెళ్తారు, అట్లా ఏదో ఇట్లా చాలా చెప్పొచ్చు ఇంకా అట్లా. సో అట్లాంటివి ఉంటాయి. యా నైస్. సో ఇట్స్ లైక్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ ద డైరెక్టర్ నీడ్స్ అంతే. సో ఫిల్మ్ బీజిఎం కి నేటివిటీకి ఏమైనా కనెక్షన్ ఉండాలా అంటే మీరేమనుకుంటారు దాని గురించి? అదే ఇంతకు ముందు చెప్తున్నాను, లైక్ టోన్ ఒకటి సెట్ చేస్తాం సినిమాకి, ఇట్లా ఆ టోన్స్ లో ఉంటుంది, ఆ ఎనర్జీలో ఉంటుంది అని. సో లైక్ ఫర్ మెయిన్ ఫేమస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ మెయిన్ ఫేమస్ రీజనల్ ఫిల్మ్ అని తెలుసు, బట్ ఇట్ లైక్ కల్చర్ మేము మ్యూజిక్లో ప్రజెంట్ చేస్తున్నప్పుడు నాకు రాగా కూడా ప్రజెంట్ చేయాలని లేదు. ఐ వాంటెడ్ టు గివ్ దట్ సినిమాటిక్ గ్రాండియర్ ఇన్ ఇట్. సో తీసుకునే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ లో నేటివిటీ ఉంది, బట్ యునో ద వే వి ప్రెజెంటెడ్ ఇట్ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ సినిమా సౌండ్స్ ఇన్ ఇట్. సో కమర్షియలైజ్ గా మేము లైక్ వి మేడ్ ఇట్ రిచ్, సౌండ్ ఇట్ ఇన్ వెరీ రిచ్. అంటే ఇప్పుడు అందులో అలా లైక్ యునో రీజనల్ ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి. అంటే ద ఫ్రంట్ ఫేస్ ఆర్ లైక్ ఫ్లూట్, నాదస్వరం, ఇట్లాంటి ఒక షేనా, ఇట్లాంటి ఒక వెరీ మచ్ పల్లెటూరువే ఉంటాయి. బట్ థింగ్స్ మజిల్స్ దాని వెనకాల ఏవైతే ఇట్లా లైక్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ అయ్యి ఉన్నాయో దే ఆర్ లైక్ వెరీ గ్రాండ్, లైక్ ఫిల్మ్ మూవీ గ్రాండియర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. సో దట్స్ హౌ వి జస్ట్ డిసైడ్ ద టోన్. సినిమాకి స్టార్టింగ్ నుంచి ఏదైతే టోన్ ఫిక్స్ అయితే వీల్ ఫాలో దట్. ఓకే, మీరు లైవ్ మ్యూజిక్ కానీ అవన్నీ దానికి వెళ్తారా? అంటే డు యు జనరల్లీ గో ఫర్ లైవ్ మ్యూజిక్? అసలు అంటే రోజంతా సౌండ్ లోనే అవుతుంది, మళ్ళీ ఆడికి వెళ్ళి సౌండ్ ఏం వినాలి? సౌండ్ అంటే ఇఫ్ ఐ గో ఆల్సో ఐ థింక్ వాళ్ళు ఏమేం చేస్తారు పాటలు అనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప నాకు నేనేం ఎంజాయ్ చేయట్లేదు అట్లా. సో అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ యాక్సిడెంటల్ అనుకోకుండా వెళ్తే నేను ఎంజాయ్ చేస్తానేమో, బట్ అదర్వైజ్ ఇఫ్ ఐ గో ఎనీవేర్ ఐ థింక్ ఐ బికమ్ వెరీ మచ్ కాన్షియస్. అంటే అండ్ ఆల్సో ఇట్ ఇన్స్పైర్స్ మీ. అంటే వాళ్ళు అందరూ అట్లా పాడుతుంటే మన పాట ఎవరో వాడాలి రా వీళ్ళకి అన్నట్టుంటది. సో ఐ టేక్ దట్ మోటివేషన్, బట్ ఐ కెనాట్ టేక్ ఎవ్రీ డే.